పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా మధ్య ఇటీవల కుదిరిన మక్కా రక్షణ ఒప్పందం భారత్కు సరికొత్త సవాళ్లు విసురుతోంది. మరోవైపు ఇది చైనాకు పరోక్షంగా లాభం చేకూరుస్తోంది. నాటో తరహాలో ఈ మూడు దేశాల కూటమి సభ్యులలో ఏ ఒక్కరిపై దాడి జరిగినా అది ముగ్గురిపై జరిగిన దాడిగా పరిగణిస్తారు. ఈ రక్షణ ఒప్పందంతో సౌదీ అరేబియా పెట్టుబడులు, టర్కీ రక్షణ సాంకేతికత, పాకిస్తాన్ భౌగోళిక స్థానం ఒకే తాటిపైకి వచ్చాయి. ఈ ఒప్పందం వల్ల పాకిస్తాన్ తక్షణ ప్రయోజనం పొందుతుంది. దాని వద్ద అణ్వాయుధాలు ఉన్నప్పటికీ దాని ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. ఈ ఒప్పందం ద్వారా సౌదీ అరేబియా నిధులు, టర్కీ యొక్క అత్యాధునిక రక్షణ సాంకేతికత పాకిస్తాన్కు అందుబాటులోకి వస్తాయి. భారత్ లాంటి బలమైన పొరుగు దేశం ఉన్నప్పటికీ సౌదీ, టర్కీల మద్దతు ఉందనే భరోసా పాకిస్తాన్కు ఒక బలమైన భద్రతా కవచంగా మారుతుంది. తీవ్రవాద ముద్రతో ఒంటరిగా మారుతున్న పాకిస్తాన్ ఈ ఒప్పందంతో ఇస్లామిక్ ప్రపంచంలో తన దౌత్యపరమైన పలుకుబడిని, వ్యూహాత్మక ప్రాముఖ్యతను తిరిగి పెంచుకోగలుగుతుంది. ఇక దీని ప్రతికూల ప్రభావం భారత్ మీదే ఎక్కువగా ఉంటుంది. ఇది ఇండియాకు అనేక భద్రతా సవాళ్లు విసరనుంది. ఇప్పటికే ఉత్తరాన చైనా, పశ్చిమాన పాకిస్తాన్తో సరిహద్దు వివాదాలను ఎదుర్కొంటోంది. కాబట్టి ఈ కొత్త ఒప్పందం భారత భద్రతా ప్రణాళికలను మరింత సంక్లిష్టం చేస్తుంది. అలాగే గల్ఫ్ దేశాలతో భారత సంబంధాలను అత్యంత సున్నితంగా మార్చింది. పశ్చిమాసియాలో, ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి ద్వారా వచ్చే ఆదాయం, అలాగే గల్ఫ్ నుంచి ఇంధన దిగుమతులు భారత్కు అత్యంత కీలకం. భవిష్యత్తులో పాక్తో తలెత్తే ఏ చిన్న ఘర్షణకైనా గల్ఫ్ దేశాలు మద్దతుగా వస్తే భారత్ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లుతుంది. అన్నింటికీ మించి ఈ ఒప్పందం అంతర్జాతీయంగా పాకిస్తాన్ స్థానాన్ని బలోపేతం చేసింది. సౌదీ, టర్కీల అండదండలతో ఆర్థికంగా, సైనికంగా స్థిరపడిన పాకిస్తాన్ భారత్పై ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే విషయంలో మరింత ధైర్యంగా వ్యవహరించే ప్రమాదం ఉంది. మరోవైపు పాకిస్తాన్ బలంగా ఉంటే భారత్ తన దృష్టిని చైనా నుండి పాక్ వైపు ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. భారత్ ఏకాగ్రత దెబ్బతినడం చైనా వ్యూహాత్మక ప్రయోజనాలకు ఎంతో అనుకూలం. అయితే ఇది పూర్తిగా భారత్ వ్యతిరేక కూటమి కాదు. ఎందుకంటే ఒక బలమైన రక్షణ ఒప్పందానికి ఉమ్మడి శత్రువు అవసరం. కానీ సౌదీ, టర్కీలకు భారత్తో శత్రుత్వం లేదు. కాబట్టి ఈ ఒప్పందంతో ఇప్పటికిప్పుడు భారత్కు వచ్చిన ముప్పేమీ లేదు. అయినా అప్రమత్తంగా ఉండాలి. గల్ఫ్ దేశాలతో, ముఖ్యంగా సౌదీతో వాణిజ్య, దౌత్య సంబంధాలను కాపాడుకుంటూనే తన సముద్ర మార్గాల భద్రత కోసం నావికా దళాన్ని విస్తరించాలి. అదే సమయంలో ఇజ్రాయెల్, యుఏఈ వంటి దేశాలతో ప్రత్యామ్నాయ రక్షణ భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసుకోవడం భారత్కు కీలకం.